బాబు కారు విప్పిందిరా బాబు నోరు. ఎక్కడికి వెళదాం? ఏమో మీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ మీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ లవరు లేడా? ఇంకెవరు లేరా? అయితే సరే, మీ ఇంటికి వచ్చైనా నీ చెయ్యి పట్టైనా కోరింది కొట్టైనా. వెంట వస్తే ఇంటికొస్తే లడ్డిస్తా, లస్కిస్తా, కంప కింద కోడిస్తా, కోడి కట్టిన గుడ్డిస్తా. ఏం కావాలి? ఇంకేం కావాలి? నీకేం కావాలి? సంబరాలు మోసుకొచ్చి సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చి వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. నీ దారు పైట ఊరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. నీ దారు పైట ఊరిస్తూ ఉంది అబ్బా, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. బావలు 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 సయ్యా సై సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 హోయ్ హోయ్ రింగోల 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 హోయ్ హోయ్ బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల
తప్పించుకోలేకపోయాను. నన్ను రెచ్చగొట్టొద్దు. నీ అంతు చూస్తాను. అమాయకుల మీద, ఆడవాళ్ళ మీద కాదు నీ ప్రతాపము. నీకు దమ్ముంటే మనిద్దరం తలుచుకుందాం. నా అనుమతి లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్ను అవమానించగలను, కానీ నా మంచితనాన్ని మరోలా అర్థం చేసుకుని చెలరేగిపోకు. మంచితనం అది ఎలా ఉంటుందో తెలుసా నీకు? మానవత్వానికి దానవత్వానికి తేడా తెలియని నీకు మంచి గురించి మాట్లాడే హక్కు లేదు. నా హక్కుల గురించి, అధికారం గురించి నువ్వు చెప్పక్కర్లేదు. నవ్వుతో నైవంచడి చేయడం నీ దృష్టిలో మంచితనం కావచ్చు. నమ్మిన వాళ్ళని నెట్టేటి ముంచి మంచివాడిగా నటించడం నీకు మానవత్వంలో అనిపించవచ్చు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలే నాలాంటి వాడు నీకు దానవుళ్ళ కనిపిస్తాడు. పరువుగా బ్రతికే ఒక ఆడపిల్లను అపహరించి ఆమెను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకోవడం కూడా మంచితనమే కదూ. కాకులను కొట్టి గిరతలకు పంచిపెట్టినట్లు నువ్వు దొంగతనాలు చేసి 10 మందికి పంచినంత మాత్రాన అది మానవత్వం అనుకుంటున్నావు. గీతను అపహరించింది ఆమె పరువు తీయాలని కాదు, ఆమె అహంకారానికి బలైపోయిన ఒక అభాగ్యుని ఆదుకోవడానికి. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి చట్టం ఉంది, కోర్టు ఉంది. తీర్పు చెప్పడానికి, శిక్షలు వేయడానికి you are not justice. After all, you are criminal. Minded. No, I am not criminal. చట్టం ధర్మానికి అధర్మానికి తేడా తెలియని ఈ ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది. భూస్వామి నా భూపతిని హత్య చేశావు. వడ్డీ వ్యాపారం చేసే వరహాలరావు ఇంటిని కొల్లగొట్టావు. సేట్ సీతారాం నగల దుకాణాన్ని పట్ట పగలే దోపిడీ చేశావు. ఇవన్నీ నేరాలు కాదా? కాదు. వాళ్ళు ఎందరో అమాయకులకు అన్యాయం చేసి వాళ్ళ కన్నీళ్లను కాసులుగా మార్చుకున్న మోసగాళ్ళు. వాళ్ళని ఏమీ చేయలేక మీ చట్టం చేతులు ముడుచుకుని కూర్చుంటే వాళ్ళ పాపానికి పరిహారం నేనే చెల్లించాను. ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా వాడిని చంపే అధికారం మరో మనిషికి లేదు. నీలాగే ప్రతి వాడు అన్యాయం పేరు చెప్పి హత్యలు చేస్తుంటే ఈ సమాజంలో సామాన్యుడికి రక్షణ ఉండదు, నేరస్తులకు శిక్షలు ఉండవు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు అధికారం ఉన్నవాడు సామాన్య ప్రజలు చంపుకు తింటుంటే ఏం చేయగలిగింది మీ చట్టం? ఈ శిక్ష మన పేరు పెట్టుకుని అబలమైన ఆడవాళ్ళను విచారణగా మారుస్తుంటే ఏం రక్షణ కల్పించింది మీ చట్టం? ఒక నేరం నీ దృష్టికి వస్తే అది ప్రభుత్వానికి తెలియజేయడం నీ బాధ్యత. అంతేకాదు, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని హంతకుడుగా మారిన నువ్వు కూడా నేరస్తుడివే కానీ నిజాయితీ పరుడు కాదు. నేను నిజాయితీ పరుడని ఈ ప్రభుత్వం నాకు అవార్డులు ఇవ్వక్కర్లేదు. అశోక్, అది నీలాంటి అధికారులకు కావాలి. నాకు కావాల్సింది న్యాయం. దానికోసం ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొంటాను. అందుకేనా ఒక ప్రభుత్వాధినేత కూతుర్ని కిడ్నాప్ చేసి 5 లక్షలు అడిగావు. నువ్వు వీరుడివా అయితే ఆ మంత్రి గారినే బంధించు, అంతేగాని అమాయకులైన ఒక ఆడపిల్లను అపహరించి పెద్ద మొనగాడిలా మీసం తిప్పకం. ఆమె ఒక తప్పు చేసింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఆ మంత్రి చేసిన తప్పు మరొకటి ఉంది, దానికి శిక్ష ధర్మరాజు అనుభవిస్తాడు. అది నేను విధిస్తాను. నువ్వు విధించే శిక్షను నేను నిరోధిస్తాను. ఇప్పుడు గీతను తీసుకువెళ్తున్నాను. నీకు దమ్ముంటే నన్ను అడ్డగించు.
అడ్డగించడం, గడ్డి కనిపించడం తప్పకుండా జరుగుతుంది. కానీ 20 ఏళ్ల క్రితం నీలాంటి నిజాయితీపరుడు ఈ ఉద్యోగంలో ఉండి ఉంటే నా కుటుంబం సర్వనాశనం అయి ఉండేదే కాదు. అందుకే నిన్ను చంపడానికి సందేహిస్తున్నాను. ఓటమిని ఒప్పుకోవడానికి అహంకారం అడ్డు వచ్చి సమతావాదాన్ని చెప్తున్నావా సామ్రాట్? కానీ నేను మానవతావాదాన్ని నమ్మే మనిషిని. అందుకే అధికారం ఉన్నా నిన్ను చంపలేకపోతున్నాను. కమర్గత మా సామర్థ్యం గురించి మనగలవా? ఈ రోజుతో యాభై మూడుంది. ఈ అశోకుని గురించి మరిగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. మర్యాదగా అటు తప్పుకోండి. నీ తెగింపు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఉక్కిపాలతో పాటు మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని పోసుకుంటుంది నీ తల్లి. అందుకే చావుతో సరసాలాడుతున్నావు. సామ్రాట్, నా తల్లిని గురించి మరొక మాట మాట్లాడావో నీ నాలుక తీరుస్తాను. ఆమె ఒక దేవత. మా తండ్రిని కొందరు దుర్మార్గులు హత్య చేస్తే నన్ను, మా అన్నయ్యను కాపాడుకోవాలని తన ప్రాణాలకు తెగించి పరుగులు తీసింది. ఆ ప్రయత్నంలో మా అన్నయ్య తప్పిపోయినా ఆ బాధను గుండెల్లో దాచుకుని నన్ను ఎంత వాణ్ణి చేసింది. ఆ మహాతల్లిని గురించి మరొక మాట మాట్లాడావా నీ నాలుక చేరుస్తాను. అంత గొప్ప దేవత పేరు నేను తెలుసుకోవచ్చా? నా తల్లి పేరు అన్నపూర్ణమ్మ, తండ్రి పేరు సత్యమూర్తి. ఆ పుణ్య దంపతుల పేర్లు ప్రతిరోజు తలుచుకో. నీ పాపాలు కొన్నైనా తగ్గుతాయి. అశోక్, కదలవంటే కాల్చి పడేస్తాను. ఇది నాకనే హెచ్చరిక. మొండితనం చూపిస్తే నా రివాల్వర్ గుళ్ళు నీ గుళ్ళో తీసుకుపోతాయి. మిస్టర్ తేజ రాజా, డ్రాప్ యువర్ వెపన్స్, లేదంటే మీ సామ్రాట్ నా చేతిలో చేస్తాడు. కమాండ్ సామ్రాట్, ఏమిటలా ఉండిపోయావు? అతను ఎందుకు వదిలేశావు? వాడు నిన్ను బెదిరించి గీతను అలా తీసుకుపోతుంటే ఏమిటి అలా శిలలా నిలబడిపోయారు? వాడు వాడు అశోక్ ఎవరు అనుకుంటున్నారు? వాడు నా ముద్దుల తమ్ముడు. వాడు నా కుటుంబం గురించి, నా తల్లి గురించి చెప్పగానే ఆశ్చర్యంలో, ఆనందంలో నోట మాట రాలేదు. ఏమిటి? అశోక్ నీ తమ్ముడా? నీకు ఎదురు నిలిచి వీరుడిలైన అశోక్ నీ తమ్ముడా? అవును, వాడు నిశ్చయముగా నా తమ్ముడే. అందుకే అరివీర భయంకరంగా చెలరేగిపోయాడు. భయపడడం, ఓడిపోవడం మా రక్తంలో లేదు. అందుకే వాడు ఆ వడిలో తెగింపు, అందుకే వాడిలో అంత సాహసం. ఏ సంగతి శాసనంతో చెబితే ఎంతో సంతోషించేవాడు. అవును, మీ ఇద్దరు కలిస్తే మేము కూడా చాలా ఆనందిస్తాం. వాడు నన్ను నేరస్తుడిగా భావిస్తున్నాడు, సంఘ విద్రోహ శక్తిగా పరిగణిస్తున్నాడు. అలాంటి వాడికి నేను మీ అన్నయ్యని రాని ఏం మొహం పెట్టుకుని చెప్పమంటారు? అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అప్పటి వరకు విధియాడి నాటులో వింత పశువులా జీవిస్తాను. ఇది నా అదృష్టంగానే భావిస్తాను.
शब्बा शब्बा रे इश्क से पाकस खोले प्यार को रे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क से पाकस खोले प्यार को रे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे आराटम रे खोले अनकोंडे तू करे आरे बाबा आरे आली बाबा मीरे हे 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 आरे बाबा आरे आली बाबा मीरे షర్జాలో ఎండలు బలాటు సౌతిలో మేటలు బలాటు నీ ఒంట్లో సిగ్గులు బలాటు ఆహో జరా ఇధర్ జర్దాలో కిక్కులు బలాటు పరదాలో టెక్కులు బలాటు ముద్దుల్లో హక్కులు బలాటు దేఖో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా గాలిస్తా అందిందంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై మొగించి గజలై పాడించి తాజాగా తరించరే ఆరే బాబా రే ఆలి బాబా मीरे హే రే 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 ఆరే బాబా రే आली बाबा मीरे शब्बा 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 रे इश्क दे पाकस करे प्यार कोरे बस बिकती रे आरे बाबा आरे हे हे आरे बाबा आरे ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి చిక్కట్లో షోర్కుల షికారి నీపై అవే పురి డే అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి డే నైట్ నా డే షికారి దరి చేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట లడ్కీ పులకింతల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా జీనేజిది అరే బాబా రే आली बाबा मीरे అరే బాబా రే आली बाबा मीरे हे शब्बा 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 रे इश्क दे पाकस करे प्यार कोरे बस बिकती रे आरे बाबा आरे हे अरे बाबा रे आराटम दे खोले अनकोंडे तू करे अरे बाबा रे अंत मुच्చుకోరే अरे बाबा रे हे अंत मुच्చుకోరే యారా ర్యాంపో ఏమిటి మంచి హుషారుగా ఉన్నావు? ఆ ధర్మరాజు మన సర్దార్ సంగతి ఏం చేశాడు? ఆ ధర్మరాజు మనల్ని మోసం చేశాడు బాస్. మన సమ్మె తింటూ మనకేమో
మోసం చేసే దమ్ముందా వాడికి? నేను నమ్మలేను. నేను చెప్పేది నిజం బాస్. అశోక్ని ఎలాగైనా ఒప్పించి మన సర్దార్ విడుదల చేయిస్తాడు. కానీ వాడు ఆ పని చేయలేదు. మనం చెప్పిన పని చేయకుండా బ్రతికి బట్ట కట్టాలని నా వాడి ఉద్దేశం. ఏమాత్రం తేడా వచ్చినా ఆ సువర్గాన్ని నిలువున శీలస్తానని ధర్మరాజుకు తెలియదా? వాడు మన మీద ఏదో కుట్ర చేస్తున్నాడు బాస్. అందుకే మనల్ని ముంచేశాడు. వాడు ముంచితే మునగడానికి మనం వాజములము కాదు. వాడిని కత్తికు కండగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తా. మన మన సత్తాన్ని నచ్చేస్తాడు. ఎన్ని హింసలు పెడుతున్నాడని భయంగా ఉంది బాస్. అసలు అశోక్ గాన్ని అప్పుడే చంపుండాల్సింది. వాడిని చంపితే సర్దార్ అశోక్ తెలియదని ఆగిపోయాను. వాడు సర్దార్ని ఏమన్నా చేస్తే నేను వాడిని మామూలుగా చంపను. మడిసన్న వాడు ఎవడు అనుభవించని చిత్రహింసలు పెట్టి అతి భయంకరంగా చంపుతాను. ముందు ఆ ధర్మరాజుని లేపండి బాస్. ఎందుకంటే వాడు అశోకుని అల్లుడుగా చేసుకుంటున్నాడట. ఏమిటి? ఆ లపుట్టగాడు ఈ ఖతర్నాక్గా నల్లుడుగా చేసుకుంటున్నాడా? రాంబో, ఏక లాభం లేదురా. ఈ టైగర్ అంటే ఏమిటో ఈ ప్రపంచానికి తెలియజేయాలి. అంటే బాంబులు బయటకు తీయమంటారా బాస్? అటో తెలుసుకుందాం. నాకు ఎదురు నిలిస్తే ఎవడైనా సర్వనాశనం అయిపోతాడని ఈ ప్రపంచానికి తెలియజేయాలి. బ్రహ్మాండం బాస్. కుక్క కాటికి చెప్పు తప్పండి. ఇలాగే ఉండాలి. బాంబులు బయట తీయడానికి టైం ఉంది. ముందు మరకు మాయా మాట చెప్పిన చోటని అక్కడికి మంచి గుణపాఠం చెప్పాలి. రే రాంబో, నువ్వు వెళ్ళి ఓ ధర్మరాజు కూతురు ఎక్కడ ఉన్నా జుట్టు పట్టుకొని ఏడ్చుకొనిరా. దాని యవ్వనాన్ని నేను నాటు సారాలో నంజుకుంటాను. అలాగే బాస్. ఎండాలు వాళ్ళ తెలివైన వాళ్ళని విరవీ గారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. దాన్ని సర్వనాశనం చేస్తే ఆ ధర్మరాజు గుండాకి చేస్తాడు. అశోకుడి పిచ్చెక్కి రోడ్ల మీద పడతాడు. అప్పుడు మనం వాళ్ళని వెంటాడి వేధించాలి. అలాగే బాస్. ఎన్నాళ్ళు వాళ్ళ తెలివైన వారని విరవీ గారు. ఈ తప్పుగా పొగరు దిగిపోతుంది. గంట తిరిగేసరికి ఆ గుంట నీ పక్క కింద ఉంటుంది. ఏమిటి గీత, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పమంటావు మహేష్ నా జీవితం గురించి?
నీ జీవితం గురించి ఆలోచించే అవసరం నీకు లేదు. ఎందుకంటే ఈ జీవితం గురించి ఆలోచించి అన్నీ అమర్చేవాడు వేరేవాడు ఉన్నాడుగా. ఎవరు? మా డాడీయా? కాదు, నిన్ను కట్టుకుపోయి మగాడు. అందుకని నా జీవితం గురించి నేను ఆలోచించుకోకూడదా? ఆ సంఘటన ఎత్తుకుపోయాడు కనుక ఇప్పుడు ఆలోచించాలి. ఆ సంఘటన నీ జీవితంలో మాయను మచ్చగా మిగిలిపోయింది. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్ను తీసుకెళ్ళిన సామ్రాట్ నిన్ను ఏమీ చేయకుండా ఊరకనే వదిలేశాడా? షట్ అప్! తప్పకుండా ఏదో చేసి ఉంటాడు. షట్ అప్ మహేష్! ఏం మాట్లాడుతున్నావు? ఇది నేనంటున్న మాట కాదు. మీ నాన్న అంటే గిట్టిన వాడు ఆ సామ్రాట్ నిన్ను పోటీ చేశాడని మా వాడు ప్రచారం చేస్తున్నారు. బుద్ధి లేని వెధవలు ఎన్నో అనుకుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. నువ్వు పట్టించుకోకపోయినా మా వాడు పట్టించుకుంటారు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ అమెరికా అబ్బాయికి ఇష్టం లేదని వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి మరీ చెప్పారు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం వాడిని పెళ్లి చేసుకోను. సామ్రాట్ మూలంగా నీ బ్రతుకు నాశనం అయిపోయింది. షట్ అప్! నా జీవితం నాశనం అవ్వడం ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నావా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ మీద పట్ట నింద మూలంగా నీకు పెళ్లి జరగడం కష్టం. అయినా నీకేం భయం లేదు. నీకు ఓకే అయితే ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటా. యు ఇడియట్! ఎంత ధైర్యం నీకు? కూలం గీత, ఆవేశం తగ్గించుకోవాలి నువ్వు. మహేష్, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్! మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే. ఎప్పుడు లవ్ చేస్తావో చెప్తే అప్పుడే వస్తా. బాయ్ గీత. ఛీ! తమ్ముడి ద్వారా అవకాశం దొరికితే చాలు ప్రతి అడ్డమైన వెధవ మాట్లాడే మాటలు ఇవే. హలో గీత డియర్, ఏమిటి చిచ్చుబుడ్డిలా చిటపటలాడుతున్నావు? పాంబులా బద్దలు కాలేదు, సంతోషించు. అంత కోపం ఎందుకు వచ్చిందో? కొంపతీసి నా మీద కాదు కదా? నీ మీద కోపం వచ్చినదని తాపంలా మార్చుకుంటావు. ప్రళయం కోపం అయితే పర్వాలేదు కానీ అది ప్రణయం కోసం అయితే కష్టం. నువ్వు ప్రళయాన్నైనా ఎదుర్కొంటావు కానీ నన్ను మాత్రం వదులుకోవు కదా. అందుకే సామ్రాట్ బారి నుంచి నన్ను రక్షించావు. అంత సాహసం చేసినందుకు నాకు బహుమతిగా ఏమిస్తున్నావు? ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. అన్నీ ఉంచుకుని ఏమీ లేదనడం అన్యాయం కాదు. నిజం అశోక్. నా మనసు మొత్తం, నా మనసు తనువు అంతా నీకే అంకితం. గీత, సామాన్యుడు కనీసం నీ గురించి ఆలోచించడానికి కూడా భయపడేంత గొప్ప అంతస్తులో ఉన్న నీవు నా ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడుతున్నావు.
సంధి వేళ తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా తెల్లని చీర జారుతున్నది సంధి వేళ తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ ప్రేమ గురువా ఊగరావా పూల పొదవు ఇయ్యాలా హంసలన చెరుకోన కోరికల తీరానా గొడవే నిరంతరం ఇరువురి ధరలే సగం సగం పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపలే తలాంగు తోం 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 ఇంద్రధనుసు మంచం ఇమ్మంది వయసు లంచం పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ తెల్లని చీర జారుతున్నది సంధి వేళ ప్రియ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా మీద పడనా మీ గడవనా కన్ని ఎదరాగాల రగిలే గులాబీవే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే మిగుముల మరిలో విహారివే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా జాజుల మజాల పూగంధం పూయాలా తెల్లని చీర జారుతున్నది సంధి వేళ తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా అమ్మా గీత, నేను అశోక్తో పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు లోనికి వెళ్ళు. అలాగే డాడీ. అశోక్, సామ్రాట్కి బుద్ధి చెప్పి గీతను రక్షించావు. ప్రతిఫలంగా ఏమిమంటావు? అదేమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఆమెను ప్రతిఫలం కోరి నేను రక్షించలేదు. ఆమెను అందుకోబోయేవాడిగా అది నా బాధ్యత. గీత నీకు దక్కదు, ఆ సంగతి నీకు తెలుసా? నాకు తప్ప మరెవ్వరికీ దక్కదు, అది మీరు తెలుసుకోండి. తెలివిగా మాట్లాడుకో. అది నా కూతురు, దాని పెళ్లి నా ఇష్టం మీద జరుగుతుంది. ఆవేశపడకండి. ఆమె నా ప్రేయసి. ఆమె పెళ్లి నాతోనే ముడిపడి ఉంది. నువ్వేంటి? నీ అంతస్తు ఏమిటి? గీతను నీడని కూడా తాగే అర్హత నీకు లేదు. గీత నేను
ఈడు జోడుగా తోడు నీడగా కలకాలం కలిసి ఉంటాం. కాదనడానికి నీకు అవకాశము లేదు, హక్కు లేదు. నీకు మరీ ఇంత పొగర పనికిరాదు మిస్టర్. నేను ఒక మినిస్టర్ని. నేను తలుచుకుంటే నిన్ను ఏ పంజాబ్కో కాశ్మీర్కో ట్రాన్స్ఫర్ చేయించగలను. నువ్వు ఏ ఊరు పంపించాలి చేతుల్లో ఖతమైపోతావు. నువ్వు ఏ ఊరు పంపించాలనుకున్నా అది అందుకు నీ పవరు చాలదు. ఎందుకంటే కేవలం నువ్వు మంత్రి మాత్రమే. కానీ నేను మీ అమ్మాయి హృదయానికి రాజును. ఒక రాజుకు మంత్రికి ఎంత తేడా ఉంటుందో తెలుసా నీకు? తేడా గురించి తెలుసుకోవాల్సింది నువ్వు, అంతస్తుల గురించి ఆలోచించవలసింది నువ్వు. అనురాగం పంచుకున్న వాళ్ళు వాళ్ళ అనుబంధాన్ని పెంచుకుంటారే కానీ అంతస్తుల గురించి ఆలోచించరు. మా బంధాన్ని పెంచాలనుకుంటే అది ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. నేను ఆ దేవుడికి కూడా దిక్కు లేకుండా చేసే రాక్షసుడిని. నీలాంటి రాక్షసులను శిక్షించే ఈ రణరంగంలో ఈ అశోక్ అజయుడవుతాడు. ఆయన రక్తపాతం జరగకుండా గీత నువ్వు దక్కాలంటే నువ్వు నా షరతుకు ఒప్పుకోవాలి. నీ మీద గౌరవంతో కాకపోయినా గీత మీద ప్రేమతో ఒప్పుకుంటాను. అదేమిటో చెప్పు. నువ్వు బంధించిన సర్దార్ని ఈ రోజే విడిపించాలి. అలా చేస్తే తెల్లవారేసరికి నీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. సర్దార్ని కాదు, టైగర్ని కూడా బంధిస్తాను. అదే నీ కోరిక అయితే నీకు జరిగేది పెళ్లి కాదు, కళ్యాణం. అర్థం చేసుకుంటే నా మాట విను. మిస్టర్ ధర్మరాజు, నువ్వు దుర్మార్గుడు అని తెలిసి కూడా కేవలం గీత తండ్రి అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఉపేక్షించాను. ఇక నిన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షించలేదు, కేంద్ర ప్రభుత్వం రక్షించలేదు. లాభం లేదు. వీడి ఎత్తుకు పై ఎత్తు వేసి వీడిని చిత్తు చేస్తాను. రారా బయటకు. రేయ్, ఎవరు నువ్వు? పిచ్చలేదు. గౌరవం లేకుండా మాట్లాడుతున్నా. ఎవడెవరా నువ్వు? మర్యాద అది మనుషులకి ఇవ్వాలి, ఇలాంటి మృగాలకు కాదు. మా నాన్నగారు మృగం కాదు. అంటే నువ్వు వాడి కూతురు అన్నమాట. వాడిని ఇప్పుడు బయటికి రమ్మను. వాడు మనిషి మృగమో ఇప్పుడే తెలుస్తాను. ఆయన ఇంట్లో లేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. వెళ్ళను పాప, వెళ్ళను పాప. వాడిని ఈ భవంతులు అతి దారుణంగా చంపి బయటికి ఈడ్చుకుంటూ వెళ్తారు. మా నాన్నగారు నీకేం అన్యాయం చేశారు? మీ నాన్న చేసిన పాపాల గురించి చెప్పాలంటే నరకాసుడి కథ చెప్పాలి. అయినా వాడు ఎంత కిరాతకుడో నీకు తెలియకుండా అడుగుతున్నావా? మా నాన్న అమాయకుల్ని ఆదుకునే గొప్ప వ్యక్తి. మా నాన్నగారి గురించి నువ్వు ఇలా మాట్లాడడం అన్యాయం. నువ్వు వాడి కన్నా కూతురు కనుక వాడిని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నీకే మనసుంటే ఆ పాపిష్టి వాడికి ఎందుకు పుట్టానా నా కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. నా తండ్రి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని హత్యలు చేయించాడో తెలుసా? మంత్రి పదవి కోసం ఎందరు శీలవతుల చేతులు మార్చాడో తెలుసా? ఆ పదవి నిలబెట్టుకోవడానికి ఎన్ని వేదవేశాలో తెలుసా? ఏం తెలుసు నీకు? నీ కట్టుకథలు నాకు వినిపించి ఒక మంచి మనిషి గురించి ఇంత అన్యాయంగా మాట్లాడకు. వాడు చేస్తున్న అన్యాయానికి నేను అడ్డు వస్తున్నానని నన్ను అంతా చేయడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాక అన్యం పుణ్యం ఎరిగిన నా చెల్లెల్ని అతి కిరాతకంగా కాటివేశాడు. మా నాన్నగారు ముమ్మాటికి అలాంటి వాళ్ళు కాదు. ఎవరో చేసిన పొరపాటుని మా నాన్నగారి మీద వేసి చెప్పుడు మాటలు నాకు చెప్పొద్దు. వాడు నా చెల్లెల్ని ఎంత రాక్షసంగా నాశనం చేశాడో అంతకంటే
అంతకంటే దారుణంగా నిన్ను అపవిత్రం చేసి వాడు చేసిన పాపానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఎంత ధైర్యంరా నీకు? నా కూతురి మీద చేయి వేస్తావా? ఎందరో ఆడబిడ్డల మాన ప్రాణాలు మంట కలిపిన నీకు, ఎందరో బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కాకుండా చేసిన నీకు ఆ బాధ ఏమిటో ఇప్పుడు తెలిసిందా? ఎందరో ఆడబిడ్డల మాన ప్రాణాలు మంట కలిపిన నీకు నీ కూతురిని నట్టుకోగానే అన్యాయం అంటూ అరుస్తున్నావా? నీ కళ్ళు తెరుచుకునేలా నీ కళ్ళ ముందే నీ కూతురిని అవమానిస్తాను. రావే. అమ్మా, నీ పాపం పడ్డే రోజు ముందే ఉందిరా. ఎంత పని చేశారండి. వీడు చనిపోయాడు సార్. సచ్చాడు. శవాన్ని బయటికి ఇచ్చి పారే. ఓకే సార్. నానా, మీరు ఒక వ్యక్తిని హత్య చేశారా? వాడికి అదే సరైన శిక్ష. నువ్వు నోరు మూసుకుని లోనికి వెళ్ళు. కన్ను పడిన కీడ ఊరు వల్లల్లాడే అరాచకానికే కడతాడు శవాల గుండలించి పెట్టుగా గడ్డ పైన తొలబడతాడు. సాయోడు కరకునాకుందే బండరాయి ఉందే దొడ పుట్టిస్తాడు గడగడ వడికిస్తాడు. విడి కన్ను పడిన కీడ ఊరు వల్లల్లాడే తోరి మధురు వేద కత్తిలా అరాచకానికే ఒడి కడతాడు శవాల గుండలించి పెట్టుగా గడ్డ పైన తొలబడతాడు. సాయోడు కరకునాకుందే బండరాయి ఉందే దొడ పుట్టిస్తాడు గడగడ వడికిస్తాడు. విడి కన్ను పడిన కీడ ఊరు వల్లల్లాడే తోరి మధురు వేద కత్తిలా అరాచకానికే ఒడి కడతాడు శవాల గుండలించి పెట్టుగా గడ్డ పైన తొలబడతాడు.
వింత తుళ్ళింత ఈ వింత కవ్వింత లీలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిత్తరివి తీరా తీరా కూతురు గీత శభాస్ రాంబో, దీన్ని అడ్డం పెట్టుకొని ఆ ధర్మరాజుని ఒక ఆట ఆడిస్తాను. రేయ్, ఎవర్రా మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? తొందరపడకే చిలక, ముందు ముందు తెలుస్తుంది. సరే కానీ అసలు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారా? నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో చెప్పను, చేసి చూపిస్తా. అరే రాంబో, నువ్వు వెళ్ళి మన దగ్గరున్న బంగారాన్ని సింగపూర్ పంపించే ఏర్పాట్లు చూడు. ఓకే బాస్, ఆ బంగారు సంగతి నేను చూస్తాను. ఈ బంగారు లాంటి చిలక సంగతి మీరు చూడండి. హే మిస్టర్, ఏంటిదంతా? అసలు ఎవరు మీరు? బందిపోటు టైగర్ పేరు ఎప్పుడైనా విన్నావా? ఆ కరోనా నెంబర్ 1 కానీ నేనే. అంటే టైగర్ అంటే నువ్వే అన్నమాట. నాతో నీకేం పనిరా? నీ బాబు నేను ఈ దేశాన్ని దోసుకోవడానికి చేతులు కలిపాం. కానీ నీ తండ్రి నా తమ్ముడి విషయంలో మోసం చేశాడు. ఏంటి, మా నాన్న మీతో చేతులు కలిపారా? అవమానంగా ఉందా? నీ తండ్రికున్న కోట్ల కొద్ది ఆస్తులో సగం నేను సంపాదించిందేనే. అంటే దొంగలు ఊళ్ళు పంచుకు తిన్నారనమాట. అందుకే నా అశోక్ చేతిలో చస్తున్నారు. ఆ బచ్చాగాడు నన్నేం చేస్తాడు? వాణ్ణి అడ్డంగా నరికేస్తాను. నిన్ను అందంగా కొరికేస్తాను. నీ తండ్రి నాకు చేసిన ద్రోహానికి నిన్ను కసి తీరా అనుభవించి జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. ఇదే నీ తండ్రికి నేను సింపుల్గా ఇస్తున్న బహుమతి. మా నాన్న నిన్ను మోసం చేస్తే నువ్వు నాకు అన్యాయం చేస్తావా? అసలు ఇది చాలా చాలా అన్యాయం. ఇది అన్యాయం. అది ఎలా ఉంటుందో ఈ టైగర్కి తెలియదు. నాకు ఏది చేయాలనిపిస్తుందో దాన్నే నేను న్యాయంగా అనుభవిస్తాను. నువ్వు అన్యాయం అంటే అరిస్తే నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా?
రక్తం తాగే రాక్షసులతో అనురాగాల గురించి ప్రేమల గురించి ఏం తెలుస్తుంది? చూడు సుందరి, బాగా మోగిన మామిడి పండుల మజాగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నేను అసలు ఆగలేకపోతున్నాను. పెట్టి చెయ్యకుండా రాగా నోరు జారావంటే చెప్పుకు పని చెప్పాల్సి ఉంటుంది. నిప్పుకోడలంటే నీ వేడు చూస్తుంటే నాకు విస్కీ పులుబాటు తగినంత కిక్కిగా ఉంది. బెట్టు చెయ్యకుండా రావే నా బంగారు. నన్ను అంటుకోవాలని చూస్తే అంతమైపోతావు. జాగ్రత్త. పొగరుగా ఉన్నా నీ మాటలు వింటుంటే నీళ్లు కలపని మందు తాగినట్టు నాకు వగరగా ఉంది. నీ పొగరు నా వగరు కలిపేసి వద్దు, నన్నేం చేయొద్దు టైగర్. నీకు దండం పెడతాను. పట్టుకుంటే పొగర దిగిపోయిందా? చేతులు జోడిస్తున్నా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ తండ్రి మీద పగ తీర్చుకోవడానికి. కానీ సంపర పనుసుపలండి నీ పైవాన్ని చూస్తుంటే నేను ప్రపంచాన్నే మర్చిపోతున్నాను. కసి పుట్టించే నీ సొగుసులను కొట్టే నా కామంతో కలిపేస్తాను. టైగర్, మరించిన ఆంబోతులా రెచ్చిపోతున్నావు. గట్టిగా కలిపేస్తా, జాగ్రత్త. ఇలాంటి తుట్టి గంగనాయాలను నేను చేయరురా. నీకు సావు మూడికి వచ్చావు. చావు ముడింది నాకు కాదురా, నీకు. నిన్ను బలి చేద్దామని ఇక్కడికి వచ్చాను. అగా అడుగు ముందుకు వేశావో అన్యాయంగా చస్తా. ఈ బచ్చాగాడి అండ చూసుకుని తప్పుకుందామని సంబరపడితే పంబ రేపేస్తా. గీత, నాకేం భయం లేదు, నువ్వు వెళ్ళు. వీడి సంగతి నేను చూస్తాను. నన్ను తాకాలని చూస్తే వీడి తాట ఒలిచేస్తాను. నువ్వు వెళ్ళు. సామ్రాట్, నువ్వు గీత తీసుకుని వెళ్ళు. వీడి సంగతి మేము చూసుకుంటాం. అవును సమ్రాట్, చేతి నిండా పని దొరికి చాలా కాలమైంది. ఈ టైగర్ కానీ ఫుట్బాల్ ఆడుకుంటాము. మంది బాబలంతో వచ్చారట్రా మాయా నా కొడకల్లారా. మీరు ఎంతమంది వచ్చినా నాకు భయం లేదు. అందరిని అడ్డంగా నరికి దాంతో సరసం ఆడుకుంటాను. నీలాంటి చెంచాలను ఎదుర్కోవడానికి మంది మార్గం అక్కర్లేదు. నీకు చూపించడానికి నేను ఒక్కడినే చాలు. గీత, నిన్ను మా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుస్తారు. నువ్వు వెళ్ళు. ఆల్ రైట్, కమాన్ గీత, వెళ్దాం పద. సమ్రాట్, వీడు గుంట రకం చిత్తులు లేపగల టక్కరి వాడు, జాగ్రత్త. సమ్రాట్
నిన్ను ఆ రోజు వదిలేసి చంపకుండా వదిలేసి తప్పు చేశాను. ఇప్పుడు నిన్ను మట్టి పెడతాను, ఇక నిన్ను వదిలిపెట్టను. చింత చచ్చినా పులుపు చావలేదా టైగర్? మదించిన ఆంబోతుల్లో రెచ్చిపోతున్నావు. మతి లేకుండా మాట్లాడితే గతి లేని చావు చేస్తావు. నదుని ఎదిరించిన వాణ్ణి ఎగరేసి తెగనరికే తెగు ఉన్న వాణ్ణిరా నేను. నా ముందు అగ్గి పుల్లలా బగ్గుమంటే అవలేలగా ఆర్పేస్తాను. నేను అగ్గి పుల్లని కాదురా, కడలి కడుపులో పెట్టిన బలమకి లాంటి వాడిని. నన్ను తాకాలని చూస్తావు, నేను నిర్దాక్షిణ్యంగా దయించి వేస్తాను. సహించిన కొద్ది కోడి గుత్తలా కమ్ముని విసురుతున్నావు. ఇక నిన్ను అర్థం చెయ్యకపోతే అది నా వీరత్వానికి అవమానం. ఇప్పుడే నిన్ను చంపి అధిపించుకుంటాను. గురి తప్పకుండా కాల్చుంటాను మించిన మగాడు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. అయినా నిన్ను ప్రాణాలు తీయకుండా ఎందుకు వదిలేస్తున్నాడో తెలుసా? నువ్వు అశోక్ చేతిలో ఓడిపోయి ఉరికమ్ము ఎక్కాలి, అందుకే ఇప్పుడు బ్రతికిపోయావు. గుర్తుంచుకో. నన్ను క్షమించు, నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను. మాట నిలబెట్టుకునే అలవాటే ఉంటే నువ్వు మంత్రమయ్యేవాడివే కాదు. సర్దాన్ని విడిపించడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ ఆ అశోక్ గాడు అడ్డం తిరిగాడు. రాక్షస రాజకీయం నా మీద చూపిస్తున్నావా? నీ లెక్క జిత్తులు నా దగ్గర పనిచేయవు. ఎందుకంటే నేను నీకంటే పెద్ద కిలాడి నా కొడుకుని. ఇది రాజకీయం కాదు టైగర్, ఇది రాజకీయం కాదు టైగర్. నీకు ఎన్నోసార్లు సాయం చేశాను, కానీ నీ తమ్ముడి విషయంలో నేను అసమర్థుడయ్యాను. సంజయ్ నాకు ఎక్కరలేదు. నువ్వు అశోక్కి కాబోయే మామవి, అందుకే కథను మరో విధంగా మలిచావు. వాడు 100 జన్మలు ఎత్తినా నాకు అల్లుడు కాలేడు. ఇది నిజం టైగర్. నమ్మమంటావా? నువ్వు నమ్మడానికి నన్ను ఏం చేయమంటావా చెప్పు. అయితే మాట తప్పవుగా. నా మంత్రి పదం మీద ఒట్టు, నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నీ కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చేయి, సమస్య పరిష్కారం అయిపోతుంది. టైగర్, ఇది నీకు న్యాయం కాదు. మరేదైనా అడుగు, కాదనకుండా ఇస్తాను. నేను కోరుకున్నది తప్ప ఏదైనా ఇస్తానంటున్నావు. అతి తెలివిగా మాట్లాడుకో. నేను అసలు మంచి నా కొడుకుని కాదు. చూస్తూ చూస్తూ దాని గొంతు కొయ్యలేనయ్యా. నా మాట విను. నాకంటే గొప్ప అల్లుని తెస్తావా నువ్వు? నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. గీత నీ మీద జాలితో నా తమ్ముడిని వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నువ్వు ఆ మాత్రం చేయలేవా నాకు? గీత అమాయకురాలు. మనం చేసే అరాచకాలకు అది అన్యాయం అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. నీకిష్టమున్నా లేకపోయినా ఇది జరిగి తీరుతుంది. నా మాట కాదంటే నిన్ను ఎక్కడా చంపుతాను. నీ కూతుర్ని నాకిస్తావా, లేకుంటే నా చేతుల్లో సస్తావా? వద్దు, నన్ను చంపొద్దు. నా కూతురు నీకే ఇస్తాను, కానీ దానికి ఏ కష్టం రాకూడదు. కట్టుకున్న పిల్లాన్ని నెత్తిన పెట్టి చూసుకుంటాను. నువ్వేం భయపడకో. ఎప్పుడు నా కోరిక నెరవేరుతుంది. ఆ అశోకుడి మీద పగ తీరుతుంది. గీత, ఎక్కడికి బయలుదేరావు? బయటికి వెళ్తున్నా డాడీ. అదే, ఎక్కడికి అని అడుగుతున్నావు? చెప్పాలా నీకు?
అశోక్ని కలుసుకోవడానికి. నువ్వు వాడిని కలుసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అడ్డమైన వాడిని కలుసుకోవడానికి. నువ్వు చిన్న పిల్లవే కాదు, పెళ్ళడికి వచ్చిన ఆడపిల్లవే. అశోక్ ఏమి అడ్డమైన వాడు కాదు, నాకు కాబోయే భర్త. వాడు 100 జన్మలెత్తినా నీకు భర్త కాలేడు. ఎందుకని డాడీ? ఈ జన్మలోనే నా భర్తగా చేసుకుంటాను డాడీ. కాదు అని నేను చెప్పిన తర్వాత అవుతాడు అన్న మాటకి అవకాశమే లేదు. పెళ్లి చేసుకునేది నేను డాడీ. కానీ నేను నీ తండ్రిని. నేను ఎవరు చెప్తే నువ్వు వాడినే చేసుకోవాలి. నువ్వు ఏ తలక మాసిన వాడినో తీసుకొస్తే నేను చేసుకుంటానా డాడీ? నేను మట్టి బొమ్మను కాదు డాడీ నువ్వు చెప్పినట్టల్లా ఆడించడానికి. మనసున్న మంచి మనిషిని. తండ్రి సాడి పెట్టిగా నీకు మనసు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా దాన్ని చంపే. నీ శాసనాన్ని అమలుపరచడానికి నేనేమి నీ బానిస కుక్కని కాదు డాడీ. ఈ క్షణం గీత బయటికి వెళ్ళడానికి వీలేదు. అలా వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నీదే. జాగ్రత్త. గీత మర్యాదగా లోపలికి వెళ్ళు, లేకపోతే నేను నిన్ను బలవంతంగా లోపల పంపిస్తాను. నన్ను ఇలా ఎన్నాళ్ళు బంధిస్తారు? నేను చూస్తాను. ఇది మంత్రి గారి ఇల్లురా. దీన్ని కానీ మనం శ్మశానం అన్నామంటే ఆ మాయదారి మంత్రి మనల్ని నిజంగానే శ్మశానంలో పంపుతాడురా బాబోయ్. ఇస్తే పోదాంరా, అక్కడ హాయిగా ఉంటుంది. అక్కడ ఉంటాడు దరిద్రుడా. అక్కడ దెయ్యాలుంటాయి. దెయ్యాలు మరుగులా చేస్తాయిరా. మనం చూస్తే అయ్యే పైబడి పారిపోతాయి. ఏం కాదు, వాటిని చూస్తే నువ్వేమో 1కి నేనేమో 2కి పరిగెత్తాలి. రోయ్ పిచ్చివాడి పిచ్చి మాటలు మాట్లాడుతూ దెయ్యాలతో సయ్యాటలాడితే మజాగా ఉంటుంది. దెయ్యాలతో సయ్యాటలాడ దౌర్పరిచి మన అవతారాలు చూసి ఏ పిల్ల అంటుకోవడం లేదు. అందుకనే శ్మశానంలో కామెడీ పిసాలను చూసి వాటేసుకున్నాం. వీడికి నిజంగానే దెయ్యం పట్టుకుంటుంది బాబోయ్. నామం లేదా, పాట చెప్పుతో కొట్టాల్సిందే. ఈడెవడండి బాబు? నేను చెప్పేది అనకుండా చెప్పుతో కొడతానంటాడు. మరి తప్పుడు మాటలు అంటుంటే కొట్టకుండా కొట్టారా? కోరికలు తీరకుండా చచ్చిన వాళ్ళు దెయ్యాలై తిరుగుతారంట్రా. అందుట్లో వయసులో ఉన్న దెయ్యాన్ని చూసి వాటేసుకుంటాం. అయ్యో దెయ్యాలతో సయ్యాలంటరా బాబు. మీ కర్మ, నువ్వే చావు, నేను ఇక్కడే ఎక్కడో చూసుకుంటాను. నువ్వే సయ్యాట్లాడరా దెయ్యాలతో. నీ కర్మ. ఎవడరా మీరు? బడిపిల్లల దగ్గర బలపలు కాయేసే వాళ్ళు ఉన్నారు. మేము కాజేసే వాళ్ళం కాదు, కాజేసిన వాళ్ళని మూసేసే వాళ్ళం. తప్పుడు మాట చెప్తే తుప్పు రేపేస్తా. మరీ బయటికి వెళ్ళండి. ఇక లాభం లేదురా, కథ అడ్డం తిరిగినట్టుంది. పద పోదాం పదరా.
మహేష్, ఏంటి అంత సీరియస్గా ఉన్నా? సీరియస్ లేదు, చింతకాయ లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి మహేష్, నేను నీతో సరదాగా మాట్లాడితే అలా అంటున్నా? నేనంటే నీకు చిరాకే, ఆ విషయం నాకు తెలుసు. ఏం కాదు, పైకేదో అలా ఉంటా కానీ నువ్వంటే నాకు చాలా లవ్ ఉంది. ఇదంటే అదే. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేదో డౌట్గా ఉంది. నేను అచ్చమైన నిజం చెప్తుంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావేంటి? ఇది చాలా అన్యాయం మహి. మరి ఆ రోజు నా మీద బొగ్గుమని బయటికి పొమ్మన్నావు. అప్పుడు అలానే అనాలి, లేకుంటే నువ్వు నన్ను ఎత్తినెక్కి కూర్చుంటావు. మై గాడ్, ఇది కళ లేక నిజమా? నా మీద నిజంగా నీకు అంత ప్రేమ ఉందా? ఏంటి మహి, ఉందా అని అంత స్లోగా అంటున్నావు? చాలా ప్రేమ ఉంది. కోరిక పుట్టించే నీ కోరమిసం మీద ఒట్టు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. మై గాడ్, ఇది కళ లేక నిజమా? ఏంటి మహి, చెయ్యి గిల్లి మరీ చెప్తున్నా, కళ నిజమా అంటున్నావేంటి? ఇది కలవరింత లేక నా వలపుల పులకరింత? నేనంటే నిజంగా నీకు అంత ఇష్టమా? చాలా చాలా ఇష్టం మహి. నువ్వు వస్తావని నేను ఓరపయ్యా
వచ్చిందంతా ఆరు బయట పెడతాను అబ్బాయి 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 వస్తావని తమల పాకు కడిగి పెడితేని ఒక్క కోసం ఎదురు చూస్తేని పరులేమన్నా వీరని పూనేమో మడిచి పెడితేని ఒక్క లెక్క విక్కు వంటిని నేను ఆడదాన్ని కాదంటా ఒక్క లెక్క లింగో జంపులక్కడి జారు గాలి నాగేశ్వర ఈ అమ్మిల కసుడు చిలక బిడ్డ చిరిమేస్తా నీ చీర చెండు నీ చీర చాటు అంతమంతతో చేసుకుంటా చెప్తున్నారు బిడ్డయ్యా నేను ఆడదాన్ని కాదంటా ఒక్క లెక్క లింగో జంపులక్కడి జారు బిడ్డయ్యా జారు 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 బిడ్డయ్యా జారు బిడ్డయ్యా జంపులక్కడి జారు బిడ్డయ్యా మహి మహి నాది ఒక చిన్న కోరిక ఉంది తీరుస్తావా చిన్నదేమి కర్మ పెద్దదే కొరకు తప్పకుండా తీరుస్తాను. మరేం లేదు, నేను నా ఫ్రెండ్ ప్రియా దగ్గరికి వెళ్ళాలి, కొంచెం బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తావా? నీ ఎత్తులు నాకు తెలుసు గీత, మర్యాదగా లోపలికి వెళ్ళు. ఎత్తులు కాదు మహి, నిజం. నేను ఈరోజు నా ఫ్రెండ్ ప్రియాని ఎలాగైనా కలుసుకోవాలి. చాలించు నీ నాటకం. నన్ను మోసం చేసి బయటికి వెళ్ళాలని చూస్తున్నావు. వీధి తలుపులకు తాళం వేసి 4 కోణాలు పెట్టాను, జాగ్రత్త. అశోక్, నాకు చాలా భయంగా ఉంది. మా డాడీ మన పెళ్ళికి ఒప్పుకోలేదు. భయపడదు గీత, ఎవరు కట్టడి చేసినా ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా మన పెళ్లి జరిగి తీరుతుంది. చూడు అశోక్, మా డాడీ నన్ను ఇంట్లో ఒక ఖైదీలా పెట్టాడు. మీ నాన్న పెట్టిన గుండాలను నేను మట్టి కనిపించాను. అవునా? నిజమా? ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అశోక్. నువ్వెంతో ధైర్యవంతురాలివి అనుకున్నాను, ఈ మాత్రానికే భయపడితే ఎలా? ఏమో అశోక్, మా నాన్న ఎవరినైనా తీసుకొచ్చి నాకు కట్టబెడతాడేమో అని నాకు చాలా చాలా భయంగా ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. ఈ దివ్య సుందర సుకుమారి కోసం నేను ఆ దేవుడినైనా ఎదిరిస్తాను. నీకు తెలియదు అశోక్, మా నాన్న పరమ రాక్షసుడు. నిన్ను చంపడానికి కూడా వెనకాడడం లేదు. మీ నాన్న గురించి నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. చెప్పి నీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. చూడు అశోక్, ఇప్పుడు నేను ఆ విషయాన్ని స్వయంగా తెలుసుకున్నాను అశోక్. ఇలాంటి తండ్రికి కూతురినైనందుకు నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు అలా దిగులుగా ఉంటే అలా కలవాణిలా అలవేనిలా నన్ను ప్రేమగా పెనవేసుకోవాలి. వీరబోనిలా నన్ను ప్రేమగా పెనవేసుకుని
కూడా నువ్వు నాకు అండగా ఉండడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అశోక్. గీత, నువ్వు నాకు తోడుగా ఉంటే మన్నుటెండ కూడా మల్లెల మేడలాగా కనిపిస్తుంది. అమావాస్య రేయి అలా ఆగిపోతే శ్రావణ పూర్ణిమలా స్వాగతం పలుకుతుంది. నువ్వు ఇంతగా ప్రేమిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అశోక్. ప్రేమ తరంగాల సంగీతంలా నీ సంగమం వింటుంటే నాలో సరిగమలు పలికిస్తుంది. నా గుండె గుడిలో ప్రణయ దీపారాధన చేసి నీ వలపు ఒడిలో గీతారాధన చేస్తాను. చిలిపి చూడు అశోక్, నువ్వు ఇలా చిలిపి మాటలు చెప్తుంటే నాకు వెంటనే వచ్చి నిన్ను హక్ చేసుకోవాలనిపిస్తుంది అశోక్. గీతాపారాయణంతో నేను పరవశించిపోతుంటే ఆమని లాంటి మన జీవన బృందావని నీ పాదాల సవడితో పరవశించాలి. అమావాస్య రేయి అలా ఆగిపోతే ప్రేమ తరంగాల సంగీతంలా నీ సంగమ వింటుంటే నాలో సరిగములు పలికిస్తుంది. నన్ను ప్రాణంలో ప్రాణంగా చూసుకొని నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏదో తెలియని పులకరింత కలుగుతుంది అశోక్. నిసి రాత్రిలో నా జీవితం నిరాకతో ఉషోదయంలో త్రిశార బిందువుల పంచరంగుల్లో పల్లవించింది. మన అనుబంధాన్ని చూసి సాగిపోతున్న చందమామ ఆగిపోయి పూల జల్లుల వెల్లువల పాల వెన్నెల కురిపిస్తుంది. తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయి చేరగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయి పాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్
చలి జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల బిగిసిన కౌగిట కరిగించెను పరువాన కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో 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 వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్ 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 సామ్రాట్, దొంగలా నా ఇంట్లో ప్రవేశించడానికి నీకు సిగ్గులేదు? దొంగలాగా కాదు మామ, దొరలాగా ప్రవేశించాను. ఇంటి ఎల్లుడుగా దర్జాగా వచ్చాను. నోర్మై, ఒకరుగా మాట్లాడమంటే మెడపట్టి ఖండిస్తాను. అంత పని జరగక ముందే మర్యాదగా బయటికి వెళ్ళు. మీరు ఎంత గగ్గోలు పెట్టినా గుండెలు బాదుకున్నా గీతను నా నుండి వేరు చేయలేరు. మా గీతకు వేరొకరితో పెళ్లి నిశ్చయమైంది. నువ్వు మంట్లీ ఇంట్లో అడిగి పెట్టావో ఇల్లు నా చీరేస్తాను. మిస్టర్ ధర్మరాజు, గీతకు నువ్వు వేరొకరితో పెళ్లి చేస్తే పెళ్లి పందిట్లోకి వచ్చి 10 మంది చూస్తుండగా నీ కూతుర్ని పబ్లిక్ గా లేపుకుపోతాను. నీ పరువు మర్యాదలు మంట కలిపేస్తాను. ఖబర్దార్. ఇక నువ్వు వాడి మీద ఆశలు వదులుకో. నాకు నచ్చిన వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. చావనైనా చేస్తాను కానీ నువ్వు చెప్పిన వాడితో తాళికి కట్టించుకోను. ఎప్పటికైనా సరే నా అశోకే నా భర్త. నువ్వు వెంటనే వెళ్ళి ఆ సర్దారిని పిలుచుకునిరా. టైగర్కి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏంటి సార్ మీరు అనేది? గీతకు టైగర్కి పెళ్ళా? ఇది అన్యాయం. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఆ టైగర్ గాడు నన్ను బతకనివ్వడు. నా పరువు కంటే ప్రాణం ముఖ్యం. ఇంకా మీరు చెప్పిన తిరిగేముంది? ఇప్పుడే వెళ్ళి టైగర్ని తీసుకొస్తారు. గీత, అశోక్ ఇక్కడికి వచ్చాడా? ఇంత క్రితమే వచ్చేలాడు సామ్రాట్. సామ్రాట్, ఇన్ని రోజులు నీ మంచితనం అర్థం చేసుకోక నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ. లేదు గీత, నేను నీతో చాలా దురుసుగా ప్రవర్తించాను. అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇందులో నా తప్పు కూడా ఉంది సామ్రాట్. అహంకారంతో తలపొగరుతో నేను నిన్ను చాలా మాటలు అన్నాను. ఇది పీడకల. గీత, నువ్వు అశోక్ను పెళ్లి చేసుకో. మీ ఇద్దరు ఆనందంగా ఉంటే నేను చూడాలి. గీత, అదే నా కోరిక. చూడు సామ్రాట్, మా నాన్న బలవంతంగా వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అది జరగని పని. మీ నాన్నే కాదు, ఈ ప్రపంచం అంతా ఎదురు నిలిచిన అశోక్తో నీ పెళ్లి జరిగి తీరుతుంది. నేను జరిపిస్తాను. ఇంతకీ అశోక్ ఎక్కడా? తెలీదు సామ్రాట్. తను ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలీదు. అశోక్ ఇప్పుడు చాలా ఆపదలో ఉన్నాడు. ఆ టైగర్ గాడు అశోక్ను చంపాలని ప్లాన్ వేశాడు. ఇప్పుడు ఎలాగైనా అతన్ని మనం రక్షించాలి. ఓ మై గాడ్, ఎలా? ఇప్పుడు ఎలా ఎలా సామ్రాట్? అశోక్ని ఆ టైగర్ చంపాలని చూస్తున్నాడా? ఏమిటి?
అశోక్ తల్లిని చంపింది ఆ టైగర్ గాడా? అయితే వాడు బ్రతకడానికి వీల్లేదు. ఈ రోజు వాడిని అంతం చేస్తాను. అశోక్ అతన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆ సంగతి తెలుసు కూడా అతన్ని కాపాడాలనుకుంటున్నావా? రియల్లీ యు ఆర్ గ్రేట్ సామ్రాట్. అశోక్ ఎవరనుకుంటున్నావు? 20 ఏళ్ల నాడు నేను పోగొట్టుకున్న నా తమ్ముడు. ఈ నిజం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. వాట్? ఏంటి? అశోక్ అశోక్ నీ తమ్ముడా? అవును గీత. విధి ఆడిన సదరంగంలో విడిపోయిన మేము విచిత్రమైన పరిస్థితుల్లో శత్రువులా కలుసుకున్నాం. ఈ నిజం నాకు తెలిసింది, కానీ అశోక్ ఇంకా తెలియదు. ఇప్పుడు నా ప్రాణాలు తెగించైనా నా తమ్ముడిని కాపాడుకుంటాను. ఎందుకురా వచ్చావు? దోపిడీ చేయడానికా లేక మనుషుల్ని మాయించడానికా? ఎందుకు వచ్చినా నన్ను ఆపే తమ్ము నీకు లేదు, కానీ ఇప్పుడు వచ్చింది అందుకు కాదు, అశోక్ కోసం వచ్చాను. ముష్టి వాళ్ళు ఉండేది సత్రంలో సామ్రాట్, ఇక్కడ కాదు. రే ధర్మరాజు, అశోకుని ముష్టివాడు అన్నావా? నీ నాలుక చీలికలు చేస్తా. వాడు ఇంటికి కాబోయే అల్లుడు. వాడు నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాడు. ఇక అల్లుడు ఎలా అవుతాడు? ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడావిడంటే ఇదేనేమో కాబోలు. వాణ్ణి నిన్ను నా అధికారాన్ని ఆయుధంగా చేసుకుని అడ్రస్ లేకుండా చేస్తాను. రామలక్ష్మణులు అంతం చేయాలనుకున్న రావణుడు ఏమయ్యాడో తెలుసా? నీ గతి కూడా అంతే. వాడు రావణుడు, అందుకే అలా అయ్యాడు. నేను ధర్మరాజుని, కనుకనే ఇలా ఉన్నాను. ధర్మరాజు, అందుకే నేను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. మర్యాదగా గీతను అశోక్ ఇచ్చి పెళ్లి చేయి, లేదంటే ధర్మరాజు ఇది శబదం కాదు, తెలుగు గడ్డపై పుట్టిన పులిబిడ చేస్తున్న సింహనాదం. వాడు రాలేదా టైగర్? వచ్చాడు, మా బాస్ చేతిలో చచ్చాడు. ఏమిటి? ఆ మహేష్ని చంపేశారా? ఎందుకు? అసలే కొస వెరుతో నేను కొట్టుకు చస్తుంటే గీతతో పెళ్ళాడ్డని హేళన చేశాడు. నక్కకి నాగలోకానికి పొత్తు కుదురుతుందా అని అవహేళనగా మాట్లాడాడు. అంతే, కోసి తీర కాల్చి పారేశా. మరీ అంత ఆవేశం పనికిరాదు టైగర్. వాడు నా నమ్మిన బంటు. ఎవరైతే మాకేంటి? మా బాస్ అంతులేని బాధలో ఉన్నప్పుడు ఎగతాళి చేశాడు, అందుకే మా బాస్ వాడిని లేపేశాడు. అంత ఆపదేమొచ్చింది టైగర్? సర్దార్కి ఏదైనా అనార్థం జరిగిందా? ఆవేశంతో తప్పటడుగు వేసి నా తమ్ముని నేనే పోగొట్టుకునేలా చేసుకున్నాను. అంతకంటే అనర్థం ఏం జరగాలి? ఓ అశోక్ గౌడు పెద్ద జిత్తులు మారి నక్క. వాణ్ణి తెలుగుతో దెబ్బతీయాలా గాని కాదు. అందుకే వాడు ప్రేమించిన నీ కూతుర్ని నేను పెళ్ళాడాలి. వాడిని మానసికంగా చిత్రవద చెయ్యాలి. మా బాస్కు మాకు తిరగలేదు. ధర్మరాజు, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి జరిగి తీరాలి. చేయికి చస్తానా? మీ ఇద్దరు పెళ్లి చేయటం నాకు ఇష్టమేనయ్యా టైగర్. శబాష్! ఇప్పుడు నా దగ్గరున్న కోట్ల సొమ్మికి నీ కూతురి అధికారి అవుతుంది. గీతను పిలిచి ఈ వార్త చెప్పు. గీత, చాలా సంతోషం. గీత, ఇతడు నా ప్రాణమిత్రుడు. ఇతనికి ఇచ్చా నీ పెళ్లి చేయబోతున్నాను. నానా, డబ్బు కోసం ఒక మృగానికి ఇచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావా? వద్దు, ఏడుపు సీన్లు మొదలు పెట్టవద్దు. ధర్మరాజు, ఇప్పుడే నీ కూతురికి తాళి కడతాను. పురోహితుడిని పిలుచుకునిరా.
ఇప్పుడే నేను బయటికి వెళ్తే ఆ అశోక్ గడు నన్ను బ్రతకనివ్వడు. నీకు తోడుగా నేను వస్తా, ఎవడేం చేస్తాడో చూస్తా. సరే పద, తప్పుతుందా? వెళ్దాం. ఏమే వగలమారి చిలక, ఇప్పుడు ముట్టుకుంటే ఆటో బాంబుల అడావిడి చేశావు. ఇప్పుడు నిన్ను శాశ్వతంగా పొందబోతున్నాను. నా కంఠంలో ప్రాణముండగా అది మాత్రం జరగదు. నీ కోరిక నెరవేరదు. నిన్ను కట్టుకున్న తర్వాత కాదనడానికి నీకు అవకాశం లేదు, ఆపడానికి వీలు లేదు. నీక ఒంటులోని ప్రతి వంపు నా చేతులలో ఒదిగిపోవాలి. పగటి కలలు కంటున్నావా టైగర్? ఇది నీ పతనానికి పరాకాష్ట. జాగ్రత్త. ఏక నాకు పండుగ కానీ పతనం ఉండదే పాల పెట్ట. శోభనం గదిలో నీ సంపులను సొంతం చేసుకుంటుంటే భయంతో అరుస్తావో, కోపంతో కరుస్తావో అది చూస్తాను. నేను నిన్ను ఏ పాటకి ఆ పాట చేస్తుంటే భయంతో అరుస్తావో, బాధతో చస్తావో నేను చూస్తానురా. సమయానికే వచ్చావురా. నీ కళ్ళ ముందే నీ ప్రియురాలి మెల్లో తాళి కడతాను. తర్వాత నీకు పాడే కడతాను. అశోక్, వీడి ఆట కట్టించు. నన్ను కాపాడు. లేకపోతే ఈ దుర్మార్గుడికి ఇచ్చి మా నాన్న కట్టబెట్టేలా ఉంది. గీత, నిన్ను ఈ దుర్మార్గుడు నాకు కాకుండా చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి అశోక్ అసమర్థుడు కాడు. నువ్వు నిశ్చింతగా లోనికి వెళ్ళు. నువ్వు ఈ ఊళ్ళో అడుగు పెట్టి నిశ్చింతంగా ఉన్న నా బ్రతుకులో నిప్పులు కురిపించావు. ఇప్పుడు నీ పొగర దింపే అవకాశం నాకు వచ్చింది. ఇక నా చేతిలో తప్పించుకోలేవు. దేవతలాంటి నా తల్లిని హత్య చేసి ప్రశాంతంగా సాగుతున్న నా జీవితాన్ని పగతో రగిల్చావు. ఇప్పుడు నా గీత మీద కూడా మనసు పడి నీ చావు నీవే తెచ్చుకున్నావు. ఇక నిన్ను ఈ క్షణమే నిన్ను బంధించి ఉరికమ్మ వెక్కిస్తాను. మిస్టర్ అశోక్, అది తెలివి చూపించావా అంతమైపోతావు. వాడు అంత తేలిగ్గా చావకూడదు. నేను గీతని పెళ్ళాడుతుంటే ఈడు కళ్ళారా చూడాలి, కుల్లి కుల్లి సావాలి. ఎవడు చస్తాడో నేను చూస్తానురా. నువ్వు గెలుపుగా భావించే ఈ అవకాశం ఓటమిగా మారడానికి ఒక్క నిమిషం చాలు. ఇంకా నువ్వు మా మీద పగ సాధించాలని ఆశతోనే ఉన్నావట. ఇది నీ దురాశ అవుతుందిరా అశోక్. అవును బాస్, ఇది బతుకుంటే బతుకు ప్రమాదమే. ఓకే, కాబోయే మామగారి కోరిక తీర్చడం నా కర్తవ్యం. అశోక్, నిన్ను చంపడం నాకు ఇష్టం లేదురా. అయినా ఇక నీకు దైవమును. నా అశోక్ని చంపొద్దు, వదిలేయండి ప్లీజ్.
గీత నువ్వు లోనికి వెళ్ళు. ఓహో, ప్రియుడు వండర్ఫుల్గా ఉంది. ప్రియుణ్ణి కాపాడుకోవాలని తప్పించే ప్రేయసి, ఆమెను ఓదార్చాలని ప్రయత్నించే ప్రియుడు. సెంటిమెంట్ అదిరిపోయింది. అదిరిపోతుందిరా. ఈ అశోక్ అరివీర భయంకరుడై నీ అంతం చూస్తుంటే ఇంకా అదిరిపోతుంది. కాలు కదిపేవా కసి తీర కాల్చి పరేస్తా. నువ్వు కదలకపోయినా కాల్స్తాననుకో, కానీ సుఖంగా సంపుదామని ట్రై చేస్తున్నాను. సరే, నీ కర్మ అనుభవించు. ఎవరైనా కాలు కలిపారా కాల్చి పారేస్తా, జాగ్రత్త. సామ్రాట్, సమయానికి వచ్చి నాకు సహాయం చేశావు. సామ్రాట్ కాదు, అన్నయ్య అని పిలు. అది విని తరించిపోతాను తమ్ముడు. వాట్ అంటే నువ్వు? అవును, నేనేరా మీ అన్నయ్యను. ఇన్నాళ్ళు మనం ఇది తెలుసుకోలేక బద్ధశత్రువుల యుద్ధానికి సిద్ధపడ్డాం. అయితే మీ ఇద్దరు అన్నదమ్ములన్న మాట. సావు కూడా సరిసగం చేసుకోండి. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు. ఇక మీరు బతుకకూడదురా. అన్నయ్య, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ప్రభుత్వానికి అప్పగించాలి, కానీ నువ్వు చంపకూడదన్నయ్య. తప్పదు తమ్ముడు, లేదంటే వాళ్ళు మనల్నే కాటేస్తారు. ఆ రోజు నీకు చెప్పాను కదా, నేరం చేస్తున్నప్పుడు పట్టుకో లొంగిపోతానని. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, నన్ను అరెస్ట్ చేయి. ఈ శవాలను పోస్ట్ మార్టంకు తీసుకెళ్ళండి. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. जब शुभ नामे गाहे तब शुभाशिष माहे. गाहे तब जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. సాంగ్ ఉంది. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక్క ధిన్ ధన ధన దరుగులే కలిపి తెల్లటిగా పెదవులే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా.
ముద్దు పాట పాడంగా పన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా ఓ తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ ఓరోరి యోగి నన్ కోరికేరా ఓరోరి యోగి నన్ నామిలేరా ఓరోరి యోగి నన్ కుదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో तेरी चाले मेरे दिल्ली तेरी चाले मेरे दिल्ली तेरी चाले मेरे दिल्ली तेरी चाले ఓరోరి యోగి నన్ కోరికేరో ఓరోరి యోగి నన్ నమిలేరో ఓరోరి యోగి నన్ కుదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో o sosinari ninnadigeina o sosinari ninnadigeina
शब्बा शब्बा रे इश्क दे बा कस करे